హక్కిపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా రఘునందన్ రావు గజ్వేల్లో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. రఘునందన్ రావు అరెస్టు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలి వస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చూస్తున్నాం. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నుండి గజ్వేల్ కు బయలుదేరిన రఘునందన్ రావును హక్కింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా రఘునందన్ రావు గజ్వేల్లో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. రఘునందన్ రావు అరెస్టు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలి వస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నుండి గజ్వేల్ కు బయలుదేరిన రఘునందన్ రావును హక్కింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా రఘునందన్ రావు గజ్వేల్లో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఆయన అరెస్ట్ గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. బీజేపీ చెందినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఆల్వాల్ పోలీసులు అదుపు తీసుకొని స్టేషన్ లో ఉంచారు. కారణం ఏంటంటే 3 రోజుల క్రితము గజ్వేల్ పట్టణంలోని శివాజీ విగ్రహాన్ని కొంతమంది అపవిత్రం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం, వర్గాల మధ్య శివాజీ విగ్రహం 2 వర్గాల మధ్య కొంత గొడవ జరిగింది. ఒక వర్గానికి చెందిన వారు కొంత గాయపడ్డారు, మరో వర్గం వారు దాడి చేయలేదు. ఈ నేపథ్యంలో గజ్వేల్లో నిన్న బంద్ కూడా జరిగింది. ఆ బంద్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది, స్వచ్ఛందంగా బంద్ చేశారు. అయితే గాయపడ్డ కార్యకర్తలు, ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన దాడిలో గాయపడ్డ కార్యకర్తలు పరామర్శించాలన్న ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు గచ్చిబౌలి తన నివాసం నుంచి గజ్వేల్ కు బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో హక్కింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర అడ్డుకున్న పోలీసులు ఆయనను గజ్వేల్ కు వెళ్లకుండా అడ్డుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ తరలించారు. కారణం ఏంటి అని అడిగితే, గజ్వేల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానికేతరులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇతర అంటే స్థానికంగా లేని వారు, స్థానికేతరులు ఎవరైనా సరే గజ్వేల్కి వెళ్ళదు. అక్కడ 144 సెక్షన్ కొంత సున్నితమైన అంశం కాబట్టి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. దాన్ని కొంచెం తగ్గించాలంటే అందరూ సహకరించాలి, పోలీసులకు, ప్రభుత్వానికి అందరూ సహకరించాలి. పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే తాను అక్కడ ఎటువంటి ప్రసంగాలు చేయను, ఏమీ చేయను, ఏదైతే దాడిలో గాయపడ్డారో వాళ్ళను పరామర్శించి వాళ్ళను కొంత ధైర్యం చెప్పి వస్తానని చెప్పేసి రఘునందన్ రావు పోలీసులకు ఎంత కోరినప్పటికీ వాళ్ళు నిరాకరించారు. మరోవైపు జిల్లా ఎస్పీ, సిద్దిపేట జిల్లా ఎస్పీ శ్వేత కూడా ఈ విషయంలో కొంత స్పష్టత ఇస్తారు. అంటే ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, సిద్దిపేట జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ స్థానికులు ఎవరి పంపించట్లేదు అని చెప్పారు. 2 రోజులు నిన్న సాయంత్రం కొంతమంది హైదరాబాద్, చీకోటి ప్రవీణ్ నేతృత్వంలో కొంతమంది హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి శివాజీ విగ్రహాన్ని కొంత శుద్ధి చేసి వచ్చారు. దీని మీద కూడా కేసులు నమోదు చేశాము. ప్రవీణ్తో పాటు మరో 10 మందిని పైన కేసులు నమోదు చేశాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము నిబంధనల ప్రకారంగా అని చెప్పేసి శ్వేత ప్రకటించారు. మొత్తంగా చూస్తుంటే గజ్వేల్లో పరిస్థితి
చేయి దాటకుండా అదుపు ఉండేందుకే ఎమ్మెల్యేను అదుపులో తీసుకొని పోలీసులు తరలించడం జరిగింది. కానీ మిగతా విషయాలు ఏం లేవు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం చూస్తే అంటే 2 రోజులు, ఒక 3 రోజుల నుంచి రఘునందన్ రావు వ్యాఖ్యలు బీజేపీలో సంచలనం రేపుతున్న నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ కావడం అనేది కొంత సంచలనం రేపింది. అయినప్పటికీ రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు, పోలీస్ స్టేషన్ లో ఉంచారు అని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీస్ ఏర్పడుతుంది. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారులలో బారికేడ్లను పెట్టి స్థానికులను తప్ప మిగతా వాళ్ళు. అయితే కృష్ణమూర్తి రఘునందన్ రావు ఈ అరెస్ట్ కి సహకరిస్తున్నారా? దీనికి బీజేపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే రఘునందన్ రావును అరెస్ట్ చేయడం అనేది బీజేపీ శ్రేణులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కారణం ఏంటంటే ఆయన అక్కడ పరిస్థితులకు చెప్పకుండా ఉండేందుకు కొంత అంటే ఎవరైతే గాయపడ్డారో, కొంత సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో దాడిలో గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడానికి మనకి వెళ్తున్నారు. కానీ అక్కడ పరిస్థితిని చేయి తప్పే విధంగా కానీ చేయడం కానీ ఇంకో రకంగా అంటే పోలీసులకు ఇబ్బంది కలిగించే విధంగా కానీ స్థానికులకు ఇబ్బంది కలిగించే విధంగా వెళ్ళట్లేదు. స్థానికుల్లో కొంత భరోసా నింపాలి, శాంతియుత వాతావరణానికి సహకరించండి, తర్వాత విషయాలు పోలీసులు కేసులు నమోదు చేశారు కాబట్టి ఆ విచారణలో వాస్తవాలు ఏంటని బయటకు వస్తాయి కాబట్టి అంతవరకు శాంతించండి, శాంతంగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉందామని చెప్పడానికి వెళ్తున్నారు. కానీ మీద వెళ్తే కావాలని పోలీసులు అక్కడ జరిగినటువంటి చిన్న సమస్యని అంటూనే దాన్ని ఎందుకు చర్యలు చేస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ రావును వెంటనే విడుదల చేయాలి, ఆయనను గజ్వేల్ కు పోలీసు బందోబస్తు తీసుకెళ్లి అక్కడ కార్యకర్తలను ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఆ ఘర్షణలో కొంత గాయాల పాలయ్యారో వాళ్ళని పరామర్శించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించాలి, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తాను. అయితే పోలీసులు మాత్రము ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎవరిని అక్కడ వెళ్ళనిలేదు. రఘునందన్ రావునే కాదు, మిగతా స్థానికులు ఎవరిని కూడా గజ్వేల్ ఆ పట్టణంలోకి అనుమతించడం లేదు. పూర్తి స్థాయిలో పోలీసు అదుపులో గజ్వేల్ పట్టణాన్ని ఉంది కాబట్టి ఆ స్థానికులు ఎవరున్నా కానీ వాళ్ళని అనుమతించము అని చెప్పేసి పోలీసులు మాత్రం చెప్తా ఉన్నారు. ప్రియ, నిన్ననే బీజేపీ పార్టీ అధ్యక్షులు మారటం, మళ్ళీ చూసుకుంటే నేడు రఘునందన్ రావు అరెస్ట్ అవ్వటం బీజేపీ పార్టీ దీన్ని ఎలా చూస్తుంది, అంటే ఎలా తీసుకుంటుంది? గత 2 రోజుల నుంచి సంచలన అటువంటి న్యూస్ బీజేపీ పార్టీ నుంచి వస్తుంది. నిన్న పార్టీ అధ్యక్షులు మారారు, ఇవాళ రఘునందన్ రావు చేంజ్ అయ్యారు. దీన్ని అసలు అధిష్టానం ఎలా చూస్తుంది? అంటే పార్టీ అధ్యక్షుల మార్పు అనేది అది జాతీయ స్థాయిలో ప్రక్రియలో భాగంగా జరిగింది. రఘునందన్ రావు అనే అంశము, అరెస్టు అనే అంశము కొంత స్థానికంగా ఉన్నటువంటి అంశం. స్థానికంగా అంటే రఘునందన్ రావు సిద్దిపేట జిల్లాకు చెందిన దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఒకటే జిల్లాకు చెందినటువంటి నియోజకవర్గాలు కాబట్టి రఘునందన్ రావు వాదన ఏంటంటే నేను అదే జిల్లాకు చెందినవాడిని, నేను వేరే జిల్లా కాదు, నా నియోజకవర్గం పక్కనే గజ్వేల్ ఉంటుంది, నేను తరచూ గజ్వేల్ ప్రజలతో టచ్ లో ఉంటాను, వాళ్ళు నాతో ఉంటారు, మాట్లాడుతూ ఉంటాము, నాకు ఆప్యాయతలు అనురాగాలు అక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి తీరుతా అని చెప్పేసి రఘునందన్ రావు అంటున్నాడు. కానీ పోలీసులు మాత్రం ససేమిరా ఒప్పుకునే లేదు, మేము పంపించేది లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కొంత పరిస్థితి కొంత కొలిక్కి వస్తుంది, ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ పట్టణ పెద్దలు, ఇరు వర్గాల పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటారు కాబట్టి అక్కడ కొంచెం పరిస్థితిని అదుపు తీసుకొచ్చి సహకరించని చెప్పి పోలీసు కోరుతాను. అయితే రఘునందన్ రావు ఏమంటున్నానంటే నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ప్రజల కోసం నేను వెళ్తున్నా, కానీ నేను ఏదో రాజకీయం చేయడం అక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. అక్కడ జరిగింది ఏంటి, దాడి ఎందుకు జరిగింది, దాడికి గల కారణాలు ఏంటిది, దాడికి కారకులు ఎవరు, గాయపడ్డ వాళ్ళు ఎవరు అనే విషయాలను తెలుసుకొని అవసరమైతే నేను డీజీపీని కలుస్తాను, జిల్లా ఎస్పీని కలుస్తాను, ఉన్నతాధికారులను కలుస్తాను, వాస్తవాలు చెప్తాను, వాళ్ళకి సహకరిస్తాను. నేను ఒక న్యాయవాదిగా అక్కడ విషయాలు తెలుసుకునేందుకు వెళ్తున్నా. ఆ న్యాయవాది కూడా రఘునందన్ రావు సుప్రీంకోర్టు, హైకోర్టులో అనేక కేసులో వాదించినటువంటి న్యాయవాది. ఆయన చాలా పేరు, న్యాయవాద వృత్తిలో కూడా ఆయన ఆరితేరిన వ్యక్తి. న్యాయశాస్త్రంలో ఆయన న్యాయశాస్త్రమే పూర్తి స్థాయిలో పట్టడం. అట్లాంటి వ్యక్తిని నేను ప్రజాప్రతినిధిగా ఒక న్యాయవాదిగా అడిగితే కూడా పోలీసులు పంపించకపోవడము దారుణమైన విషయము. అంటే పోలీసులు వాస్తవాలను మరుగున పెట్టి తప్పుడు కేసులు నమోదు చేసి గాయపడ్డ వాళ్ళని వేధించేందుకు కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తాను. ఇదే విషయాన్ని అక్కడి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, రఘునందన్ అభిమానులు కానీ, రఘునందన్ అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ఇదే ఆరోపిస్తున్నారు. అంటే పోలీసుల తీరు వాళ్ళే అంటే
పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని వెళ్లాల్సిన పోలీసులు కావాలని అరెస్ట్ చేసి పరిస్థితిని మరింత అంటే పొరుగు జిల్లాకు పొరుగు వేరే ప్రాంతానికి కూడా వ్యాపించే విధంగా ఈ వ్యవహారం చేస్తామని చెప్పేసి వాళ్ళు మండిపడతా ఉన్నారు ప్రియా. కృష్ణమూర్తి 5 అప్డేట్స్.